హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారేని మీరు చూసిన టెక్నికల్ అరన్ తెలుగు. ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు OnePlus Nord 4 అనే మొబైల్ అయితే లాంచ్ అయింది. జూలై 16వ తారీఖు అయితే సేల్స్ విషయానికి వస్తే జూలై 20వ తారీఖు అయితే అమెజాన్లో సేల్స్ అయితే స్టార్ట్ అవుతుంది. దీని స్పెసిఫికేషన్ తెలుసుకుని, దీని ప్రైస్ తెలుసుకునే, ప్రైస్కి స్పెసిఫికేషన్ వర్తా కదా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, వీడియోలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే బిల్డ్ క్వాలిటీ చూసుకుని ఈసారి మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు మొత్తం మెటల్ ఫినిష్తో లభిస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఎవరికైతే మెటల్ బిల్డ్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం OnePlusకి వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ అయితే ఒకసారి డిస్ప్లే మీద చేస్తాను చూడండి. ఈ డిజైన్ మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే డిజైన్తో పాటు దీనిలో చూసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే డిస్ప్లే చూసుకున్న మాత్రం 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే 120 IPSతో లభిస్తుంది. బ్రైట్నెస్ చూసుకున్న మాత్రం 2150 nits వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. అలాగే మనకి డిస్ప్లే రెజల్యూషన్ చూసుకుంటే 1.5K రెజల్యూషన్ ఉంది. డిస్ప్లే ప్రొడక్షన్ చూసుకుంటే మనకి కార్నింగ్ గోల్డ్ గ్లాస్ ప్రొడక్షన్ లభిస్తుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. డిస్ప్లేకి తగ్గట్టు మనకి ఇందులో మెయిన్ ఇంకోటి ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ ఉంది, వైడ్ ఎలిమెంట్ సపోర్ట్ ఉంది. అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ లాంటి ప్రైమ్ వీడియోస్ హెచ్డీలో కంటెంట్ చూసే అవకాశాలు ఉంటాయి కాబట్టి బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 2150 nits వరకు బ్రైట్నెస్ ఉంది కాబట్టి సన్లైట్లో కూడా మనకి డిస్ప్లే అనేది చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు డిస్ప్లేలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఏదైనా వీడియో ఎక్స్పీరియన్స్ చూసుకున్నా కూడా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఈ డిస్ప్లే నచ్చిందో తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై అయితే ఇవ్వండి. డిస్ప్లే ఇంకోటి మెయిన్ ఏంటంటే సెంటర్ పంచ్ హోల్తో లభిస్తుంది డిస్ప్లే అనేది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే డిస్ప్లే తగ్గట్టు ఇంకోటి మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం ఇందులో స్నాప్డ్రాగన్ నుంచి 7+ Gen 3 ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.8 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. క్లాక్ స్పీడ్ యూజ్ చేసుకుని మనం BGMI గేమ్స్ అంటే మనం 90 FPS గేమింగ్ అనేది చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఎందుకంటే మనకు 90 FPS మనకి స్మూత్గా చాలా ఎక్సలెంట్గా గేమ్ ప్లే అనేది లభిస్తుంది. ఎందుకంటే మనకి ఇందులో మనకి ప్రాసెసర్ అనేది అద్భుతమైన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ నుంచి 7+ Gen 3 ప్రాసెసర్ కాబట్టి ఈ ప్రాసెసర్లో చూసుకుంటే మాత్రం AI ఫీచర్స్ లభిస్తాయి మనకి. ఇదే ప్రాసెసర్ కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి స్నాప్డ్రాగన్ నుంచి మనకి 7+ Gen 2 అబవ్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకి AI ఫీచర్స్ అనేది చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి. అది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మనకి దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.8 క్లాక్ స్పీడ్ లభిస్తుంది. 4 nanometer మీద ప్రాసెసర్ లభిస్తుంది కాబట్టి ప్రాసెసర్ అనేది మనకి 64 బిట్ మీద లభిస్తుంది కాబట్టి గేమ్ ప్లే అనేది చాలా అద్భుతంగా స్మూత్లీ గేమ్ ప్లే అనేది అద్భుతంగా లభిస్తుంది. ఎవరైతే బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామని అనుకుంటున్నారో దీనికి వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈసారి OnePlusలో మనకి గేమింగ్ ప్లే అనేది చాలా అదిరిపోయే గేమింగ్ ప్లే అయితే లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే బెస్ట్ గేమర్స్ ఉన్నారో వారికి కూడా ఈ మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. దీంతో పాటు కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం కెమెరా అనేది బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ సెన్సార్ LYT600 సెన్సార్తో లభిస్తుంది. మనకు ఆప్టికల్ ఇమేజెస్ పిక్చర్ కార్డు ఉంది. పోర్ట్రేట్ షాట్స్ అనేది చాలా అద్భుతంగా వచ్చేస్తాయి. దీన్ని మనకి ఇంకోటి సెకండ్ కెమెరా వచ్చి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఈ రెండు కెమెరా యూజ్ చేసుకుని మనకు 4K 60 FPS అయితే వేరే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఆప్టికల్ స్టెబిలేషన్ వీడియోస్ అనేవి మనకు 1080pలో తీసుకుంటే చాలా బెటర్గా అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఇందులో ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. ఆ LED ఫ్లాష్ లైట్ తోటి మనకు కొన్ని లో లైట్లో మనకు పిక్చర్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్గా వచ్చేస్తుంది ఆ లైట్ తోటి. అలాగే ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే ఫ్రంట్ 16 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. దీని గురించి చెప్పినంత వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 16 MP ఇచ్చే బదులు 32 MP ఇస్తే చాలా బెటర్ అని నా ఒపీనియన్. చూడాలి మరి OnePlus ఎప్పుడైతే చేంజ్ అవుతుందో. 32 MP ఇచ్చి ఒక 4K రికార్డింగ్ ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది. కాకపోతే ఇందులో మనకి 16 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో మనకు ఫుల్ HD 30 FPS అయితే వీడియో రికార్డింగ్ ఇచ్చారు. ఎవరికైతే సెల్ఫీస్ ఎక్కువ తీసుకునే వారు ఉంటారో వారి కోసం అయితే సెల్ఫీ కెమెరా అయితే అసలు సూట్ కాదు. ఇదే ప్రైస్ పెడితే మనకు వేరే మొబైల్స్ చాలా బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. సెల్ఫీలో కెమెరా ఒక 50 MP వరకు అయితే సెల్ఫీలో చాలా బెస్ట్ కెమెరాస్ అయితే ఉన్నాయి. మనకు వేరే మొబైల్స్లో చూసుకోవడం మాత్రం ఇదే ప్రైస్ పెడితే ఈ ప్రైస్కి అయితే సెల్ఫీస్కి అయితే అస్సలు సూట్ కాదు. సెల్ఫీ కెమెరా అయితే మనకి ఇది స్కిప్ చేయడం చాలా బెటర్ అని చెప్పవచ్చు. బ్యాక్ కెమెరా అయితే కొంచెం బెటర్గా ఉంది. క్వాలిటీ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది బ్యాక్ కెమెరా చూసుకుంటే. దీంతో పాటు ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మనకి బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5500 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 100W సూపర్ ఛార్జర్ లభిస్తుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది మినిమం 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తాయి. గేమర్స్కి అయితే చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎంత హెవీగా గేమింగ్ అయినా కూడా మనకు 1 day వరకు అయితే వర్కింగ్ డే వచ్చేస్తే బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే. ఇంకోటి హైలైట్ విషయం ఏంటంటే 28 minutesలో మనకు 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తే మనకి ఎవరైతే బెస్ట్ గేమర్స్ ఉంటే వారి కోసం అయితే ఈ మొబైల్ అయితే చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. ఇంకా 28 minutesలో 100% ఛార్జింగ్ ఎక్కేస్తే కాబట్టి మళ్ళీ కంటిన్యూగా మనకు గేమ్ ప్లే అనేది కంటిన్యూ చేసుకునే అవకాశాలు ఉంటాయి. మనకి ఇక్కడ చూసుకుంటే మాత్రం కొంచెం బెస్ట్ ప్రైస్ అని చెప్పవచ్చు బ్యాటరీ తరపున చూసుకుంటే. దీంతో పాటు ఇంకో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. ఆర్గానిక్ OS లభిస్తుంది. దీని అప్డేట్స్ విషయానికి వస్తే 4+6 వరకు అప్డేట్ వస్తాయి. సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చి మనకి 4 years వరకు అయితే సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చి మనకి 6 years వరకు అయితే ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి కాబట్టి చాలా ఎక్సలెంట్ అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం 8GB ర్యామ్ 120 వేరియంట్ ఉంది. అలాగే మనకి 8GB ర్యామ్ 250 వేరియంట్ ఉంది. అలాగే 12GB 250 వేరియంట్ ఉంది. ఈ మూడు వేరియంట్ ప్రైస్ చూసుకుంటే మాత్రం ప్రైస్ అనేది డిస్ప్లే మీద వస్తాను చూడండి. ప్రైస్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ పరంగా చూసుకుంటే మనకి బేస్ మోడల్ 8GB ర్యామ్ 120 వేరియంట్ వచ్చి మనకి ఎంత లేదని మనకు 29,999 లభిస్తుంది. విత్ మనకి డిస్కౌంట్ రూపంగా చూసుకుంటే మనకు 27కి లభించే అవకాశం ఉంది. 3000 వరకు అయితే డిస్కౌంట్ లభిస్తుంది. చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ
ర్యామ్ వేరియంట్గా మనకి 3000 డిస్కౌంట్ లభిస్తుంది కాబట్టి ఆ డిస్కౌంట్ చూసుకుంటే మీకు కంఫర్ట్ దగ్గర ప్రైస్ తీసుకుంటే చాలా బెటర్. నా సజెషన్ ఏంటంటే మనకి 8GB ర్యామ్ 250 వేరియంట్ తీసుకుంటే చాలా బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మనకి ఈ మొబైల్ వచ్చి మనకి 30,000లో లభించే అవకాశం ఉంది. 3000 డిస్కౌంట్లో ఫస్ట్ సెల్స్లో కొనుక్కుంటే మాత్రం 3000 డిస్కౌంట్ లభిస్తుంది కాబట్టి మనకి అది వచ్చి మనకి 32,999 ఉంది కాబట్టి 3000 డిస్కౌంట్ అంటే మనకు 30,000కే లభించే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రైస్లో ఆ మోడల్ అయితే చాలా బెస్ట్ అన్న ఒపీనియన్. ఎవరికైతే నచ్చిందో తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఇంకొన్ని ఫీచర్స్ ఏంటంటే మనకి అవన్నీ ఫీచర్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి, వీడియోలు ఇంట్రెస్ట్ మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో మైనస్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని. ఏంటంటే ఫ్రెండ్స్ అది మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు, ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. స్టీరియో స్పీకర్ లౌడ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. మనకి 3.5mm జాక్ అయితే లేదు, టైప్ సి అడాప్టర్ యూజ్ చేసుకొని 3.5mm జాక్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇంకోటి NFC ఉంది, మనకి బ్లూటూత్ వర్జన్ ఉంది, 5.5 తోటి ఉంది. అలాగే కొన్ని ఫీచర్స్ అనేవి చాలా అద్భుతమైన ఫీచర్స్ అయితే ఉన్నాయి. వాటికి తగ్గట్టు అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ చూసుకుంటే మాత్రం చాలా విరిపోయిన ప్రైస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఎవరికైతే నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కూడా కామెంట్లు అయితే తప్పకుండా రిప్లై ఇవ్వండి. అలాగే ఈ మొబైల్ మీకు నచ్చిందా నచ్చలేదు కూడా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం బెటర్గా ఉందని నేను అనుకుంటున్నాను. మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.